హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అనగా 25/5/2024 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ మాస శుక్లపక్ష. ఈరోజు సోమవారం ద్వాదశి, తదుపరి త్రయోదశి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈరోజు గురూజీ గారు మనకి తెలియజేసిన యోగక్షేమం, ఆయుర్క్షేమం, ఈరోజు జపించవలసిన మంత్రం, అలాగే ఈరోజు ఉదయం మనం ఆచరించవలసిన పూజ ఏమిటో ఇప్పుడు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం జాగ్రత్తగా చూసి పూజలు పరిహారాలన్నీ కూడా చక్కగా పాటించండి. ఈరోజు మనకి చిత్తా నక్షత్రం ఉంటుంది. చిత్తా నక్షత్రం అంటే కుజుడు అధిపతి. చిత్తా నక్షత్రం అగ్ని నక్షత్రం. అలాగే ఈరోజు సోమవారం అంటే శివుణ్ణి పూజించే రోజు. ఈరోజు మనకి సోమవారం అంటే చంద్రుడు కూడా అధిపతి. చంద్రుడు మరియు కుజు నక్షత్రం కలిసింది కాబట్టి చంద్రుడు కుజుడు కలిశారు కాబట్టి ఈరోజు మనకి శశిమంగళ యోగం ఉంటుంది. ఈ శశిమంగళ యోగంలోనే ఈరోజు మనకి సూర్యోదయం అయింది. అయితే ఈరోజు మనమంతా హరిహరుల యొక్క నామాన్ని జపించాలి. ఈరోజు సాయంత్రం ప్రదోషం ఉంటుంది. సోమవారం ప్రదోషం అంటే సోమప్రదోషం. సోమప్రదోషం అంటే చాలా విశేషమైన రోజు. ఈరోజు మనం విశేషంగా శివుణ్ణి పూజిస్తే చాలా చాలా మంచిది. అయితే శివుణ్ణి ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని యోగక్షేమంలో భాగంగా తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మంత్రబలంలో భాగంగా హరిహరుల యొక్క నామాన్ని జపం చేసుకోవడం వలన మనకి అన్ని విధాల శుభం జరుగుతుంది. హరిహరుల యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. గొప్ప మంత్రం చక్కగా జపించండి. ఈరోజు మంత్రబలంలో మంత్రం ఏమిటి అంటే ఓం హరిహరాయ నమః, ఓం హరిహరాయ నమః, ఓం హరిహరాయ నమః, ఓం హరిహరాయ నమః అనే ఈ నామాన్ని ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేసుకోవాలి. వీలైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు స్క్రీన్పై గురూజీ కనిపిస్తున్నట్టుగా ధ్యానముద్రలో కూర్చొని మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకుంటే ఆ మంత్రశక్తి యొక్క పూర్తి ప్రభావం అనేది మనపై చూపిస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేసుకోండి. ఇక ఈరోజు ఉదయం పూజ. ఈరోజు ఉదయం పూజలో భాగంగా మనమంతా వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. వెంకటేశ్వర స్వామి వారు అంటే ఈ కలియుగానికి అధిపతి. అంటే ఈ కలియుగంలో మనం పూజించవలసిన దైవం వెంకటేశ్వర స్వామి వారు. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే అంతా మనకి శుభం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో కానీ విగ్రహం కానీ తీసుకొని మన ఇంటి దేవుడి గదిలో చక్కగా స్థాపించాలి. అలా స్థాపించి స్వామివారి ముందు మనం కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించాలి. చక్కగా కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించిన తర్వాత బిలవదళాలు తెచ్చుకొని బిలవదళాలతో స్వామివారిని యథాశక్తి పూజ చేసుకోండి. వెంకటేశ్వర వజ్ర కవచం అని ఉంటుంది. ఆ వజ్ర కవచాన్ని పారాయణం చేసుకోవాలి. అలాగే నైవేద్యంగా యథాశక్తి ఏదైనా నైవేద్యం పెట్టొచ్చు. అంటే మన శక్తికి తగ్గట్టుగా ఈరోజు నిత్య పూజలో భాగంగా మనం ఎలా అయితే నైవేద్యం పెడుతూ ఉంటామో అలాగే ఈ ఉదయం పూజలో భాగంగా స్వామివారికి ఏదైనా నైవేద్యం సమర్పించి యథాశక్తి పూజ చేసుకొని వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోవాలి. ఇలా పారాయణం చేసుకొని పూజ చేసుకొని సంకల్పం చేసుకోవడం వలన మనం ఆర్థికంగా అభివృద్ధి అవుతాము. ఆర్థికంగా మనకి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా గట్టెక్కాలని, ఆర్థికంగా మనం ముందుకు వెళ్ళాలని చక్కగా సంకల్పం చేసుకొని పూజించండి. తప్పకుండా అభివృద్ధి అవుతాము. అలాగే అప్పుల బాధలు మనకి ఏమైనా ఉంటే ఆ అప్పుల బాధలు తగ్గడానికి సంకల్పం చేసుకోవచ్చు. ఎవరైనా మన దగ్గర డబ్బులు అప్పుగా తీసుకొని ఆ అప్పు త్వరగా తిరిగి ఇవ్వాలంటే వాళ్ళ పేరులో అప్పు త్వరగా తిరిగి ఇవ్వాలని మనం సంకల్పం చేసుకోవాలి. ఇలా తప్పకుండా అందరూ కూడా ఈరోజు స్వామివారిని పూజ చేసుకోవడం వలన ఆర్థికంగా మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. చక్కని పూజ తప్పకుండా అందరూ కూడా ఆచరించడానికి ట్రై చేయండి. ఇక ఈరోజు మంచి మాటలో భాగంగా గురూజీ గారు మనకు చెప్పిన విషయం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే ఏదైనా పనిని ఇష్టంతో చేయాలి. ఇష్టంతో చేస్తేనే మనకి ఆ పని అనేది సాధిస్తాము. అందులో విజయం కనిపిస్తుంది. ఒక వంట అయినా సరే ఇష్టంగా మనం ఎప్పుడైతే వండుతామో అప్పుడే అత్యంత రుచిగా ఉంటుందట. ఇష్టం లేకుండా మనం ఎంత పెద్ద మంచిగా వంట వండినా సరే ఆ వంట అనేది రుచిగా ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మన మనసుకి నచ్చాలి. ఏ పని చేసినా సరే మన మనసుకి నచ్చినట్టుగా ఇష్టంతో చేస్తే తప్పకుండా అది అభివృద్ధి కనిపిస్తుంది. సక్సెస్ లభిస్తుంది. అన్ని విధాలా కూడా బాగుంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మరొక విషయం ఏమిటి అంటే అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే దానం ఇవ్వాలి. అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే మాట ఇవ్వాలి. అర్హత ఉన్న వారికి మాత్రమే భిక్షం కూడా వేయాలి అంటూ ఉంటారు. ఎందుకంటే అర్హత అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఇస్తూ ఉన్నా సరే అవతల వాళ్ళకి తీసుకునే అర్హత ఉండాలి. దీనికోసం ఒక చిన్న కథ తెలియజేశారు.
ఒక రాజ్యంలో మహారాజు అలా రాజ్యంలో తిరుగుతూ ఉంటారు. అలా బయట వెళ్తున్నప్పుడు ఒక దగ్గర ఒక భిక్షకుడు కూర్చొని ఉంటాడు. నవ్వుతూ అంటే రాజుగారు ఆ రోజు సంతోషంగా ఉంటారు. మంచిగా రోజు గడుస్తుంది. అలా చక్కగా నవ్వుతూ ఏమైనా కావాలంటే కోరుకో తప్పకుండా తీస్తానని మాట ఇచ్చేస్తారు. అప్పుడు ఆ భిక్షకుడు ఏమంటాడంటే ఒక నెల రోజుల పాటు నేను రాజుగా ఉంటాను. ఎప్పుడూ జీవితాంతం భిక్షంతోనే ఉన్నాను. కాబట్టి రాజుగా ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్తే సరే అని చెప్పి ఈ ఊరి ప్రజల సాక్షిగా నీకు మాట ఇస్తానని చెప్పి అతన్ని రాజుగా చేస్తారు. అతను రాజుగా అయిపోతాడు. ఇప్పుడు అతను రాజుగా అయిపోయిన తర్వాత అతని ఆలోచనలు ఎలా మారుతాయంటే ఇంతకుముందు అంతా కూడా భిక్షం ఎత్తుకున్నాను. చాలా రోజులు కఠినంగా గడిచేవి. కానీ ఇప్పుడు మాత్రం అన్నీ ఉంటున్నాయి. అయితే నెల రోజుల తర్వాత మళ్ళీ నేను రాజుగా దిగిపోవాలి. అప్పుడు మళ్ళీ నాకు మళ్ళీ పాత జీవితం వద్దు అని చెప్పి రాజు ఖజానాలో ఉన్న ధనాన్ని దవస ధాన్యాలను అన్నింటినీ కూడా నెమ్మదిగా తీసేసుకుంటాడు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వీళ్ళకి అన్నీ ఇచ్చేస్తాడు. దాచిపెట్టేస్తాడు. మొత్తం తీసుకొని దోచేసుకుంటాడు. ఇలా అయిపోయిన తర్వాత ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మహారాజు తిరిగి వచ్చి ఆ రాజ్యాన్ని మళ్ళీ తీసుకుంటారు. అప్పుడు రాజ్యంలో ఎవరికైనా ఏమైనా ఇవ్వడానికి కానీ రాజ్యానికి అతిథులు వస్తే వాళ్ళకి భోజనం పెట్టడానికి కూడా ఏమీ రాజ్యంలో మిగలదు. అప్పుడు ఏం చేయాలో తెలియక పక్క రాజ్యాలకి యుద్ధానికి వెళ్ళి మళ్ళీ గెలుచుకొని అంతా సరిచేసుకోవడానికి 10 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అర్హత లేని వారికి ఇలా మనం మాట ఇచ్చినా దానం ఇచ్చినా ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఎవరికి ఏమిచ్చినా సరే వాళ్ళు తీసుకునే అర్హత ఉందా లేదా అని తెలుసుకోవాలి. అది ఏ విషయంలో అయినా సరే ఇలా ఉండాలని గురూజీ గారు కూడా చెప్పారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా మనకి వాస్తు పరిష్కారం కానీ ఆయుర్క్షేమం కానీ తెలియజేయలేదు. డైరెక్ట్గా యోగక్షేమం తెలియజేశారు. ఈరోజు సాయంత్రం మనకి సోమప్రదోషం ఉంటుంది. మామూలుగా సోమప్రదోషాలు ప్రతిసారి వస్తూ ఉంటాయి. అలా వచ్చే సోమప్రదోషాలు అన్నింటికన్నా కూడా ఇప్పుడు ఈ సమయంలో వచ్చిన సోమప్రదోషం అనేది చాలా ముఖ్యమైనది. అంటే మామూలుగా సాయంత్రం ప్రదోషం ఉండడం వేరు, సోమవారం రోజున ప్రదోషం ఉండడం ఇంకా విశేషం. అయితే ఇలా సోమప్రదోషం వచ్చినప్పుడు మనమంతా శివ పూజ ఆచరిస్తే చాలా చాలా విశేషం. ఈరోజు ముఖ్యంగా మనం సాయంత్రం జిల్లేడు చెట్టు దగ్గర వెళ్ళాలి. ఆ చెట్టు కొంచెం నీళ్ళు వేసి అక్కడ చెట్టు కింద మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తెచ్చుకోవాలి. అలాగే రావి చెట్టు దగ్గర వెళ్ళండి. అక్కడ కూడా చెట్టుకు కొంచెం నీళ్ళు వేసి చిన్న మట్టి తెచ్చుకోండి. మర్రి చెట్టు దగ్గర వెళ్ళాలి. ఆ చెట్టుకి కూడా కొంచెం నీళ్ళు వేసి చెట్టు కింద ఉన్న మట్టి తెచ్చుకోవాలి. మొదట్లో ఉన్న మట్టి తెచ్చుకోవాలి. 3 చెట్ల దగ్గర ఉన్న మట్టి తెచ్చుకోండి. అలా లేకపోతే కేవలం ఏదైనా ఒక చెట్టు దగ్గర వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఇప్పుడు అలా తెచ్చిన ఆ మట్టితో చిన్న శివలింగం తయారు చేసుకోండి. ఆ శివలింగాన్ని మన ఇంట్లోనే చక్కగా మనం స్థాపించాలి. అలా స్థాపించి మనం వేప నూనెతో కానీ ఆవ నూనెతో కానీ నెయ్యితో కానీ చక్కగా దీపాలు వెలిగించాలి. అలా దీపాలు వెలిగించి ముందుగా గంధపు నీళ్ళతో అభిషేకం చేసుకోండి. తర్వాత శుద్ధ జలంతో అభిషేకం చేసుకోండి. శివలింగాన్ని గంధం పెట్టి భస్మార్చన అంటే ఊతో అర్చన చేసుకొని యథాశక్తి పూజ చేసుకోవాలి. దారిద్ర్య శివ స్తోత్రం పారాయణం చేసుకోవాలి. లేదా శివ చాలీసా పారాయణం చేసుకోవాలి. అలా చేసుకొని తెల్లని బియ్యాన్ని నానబెట్టిన బియ్యాన్ని మన చేతిలో పట్టుకొని సంకల్పం చేసుకొని సమర్పించుకోవడం వలన తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది. సోమప్రదోషంలో భాగంగా అద్భుతమైన యోగక్షేమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడానికి ట్రై చేయండి. ఎంతో శుభం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. తెలిసిన వాళ్ళతో వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.